తగినండి ఎంత పెద్ద ఛాంపియన్ అయినా కానీ ఏదైనా ఇంజరీ అయితే జీరో ఖచ్చిస్తారు. ఫిజికల్ ఉన్న డేంజర్ ఏంటంటే ఒక్క రాంగ్ వర్కౌట్ చేస్తే జీరో కత్తాం. నేనైనా ఉసేన్ బోల్ట్ కూడా మధ్యన నా వల్ల కదా తప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాంగ్ స్ట్రెచ్ అనేది దాని గురించి మనకు అవగాహన లేనప్పుడు ఫుల్ చేద్ది ఎప్పుడు కానీ. ఫుల్ చేస్తే ఇవి వేరే అనుకో కథం అయిపోతాయి. అందుకే మనం ఎప్పుడే కానీ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు స్పీడ్ రన్నింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ బాగుందా ఇవన్నీ చూడాలి. గ్రౌండ్ బాగా లేకపోతే స్పీడ్ ఎప్పుడు కొట్టద్దు. ఖచ్చితంగా ఏదో ఒక హోల్లో పడుతుంది, కాలన్నా నీ అన్నా ఏదో ఒకటి ఇంజూరీ అవుతుంది. స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నేనంటే నా అనుభవం ఇంకొంచెం ఇట్లా అయినా నాకేం కాదు. అదే మీకు ఇట్లా అయిందనుకో ఖచ్చితంగా ఇది పోతుంది. అందుకే చేతి పెట్టుకొని ఇట్లా ఉన్నప్పుడే చేతి పెట్టుకొని చేతుల మీద వెళ్ళాలి. చేతుల మీద వెళ్తే మనకు ఐడియా వస్తుంది. ఇక నువ్వు చేతి వదిలిపెట్టాను జారుతుంది తెలుసు కదా. అప్పుడప్పుడు జారిపడితే కాళ్ళు ఎట్లా ఎగుతావు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఫస్ట్ చేతుల మీద బలం తీసుకురావాలి మన స్టాండ్ని బట్టి. ఇప్పుడు స్ట్రైట్ చేసుకుని ఇట్లా చేసుకోవచ్చు. నువ్వు ఇట్లే సరైన తిరిగినావు అనుకో ఇది పోతుంది, గిన్నె పోతుంది. గిన్నె ఎవరికి ఎప్పుడైనా జరిగినా ఎవరికైనా ఇట్లా జరగలే అంటే మీరు ఏం చేయలేదు కాబట్టి జరగలేదు. అదే ఏం ఇప్పటివరకు రన్నింగ్ చేయలేదు కాబట్టి జరగలేదు. అంటే జాగ్రత్త చేయండి స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే మనం అనుకుంటాం నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా అనుకుంటాం. అంత ఈజీ కాదు. ఇది ఫిజికల్. కాలు తిరగచ్చు, నీ పోవచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, ఏమైనా జరగచ్చు కరెక్ట్ చేయకపోతే. ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కాలుకి చేయికి అవుతుంది. ఎందుకు ఇస్తారు? ఆటకిస్తారు అన్న. ఆటకిస్తే ఏమవుతుంది అంతే. ఇంట్లో కూడా ఏది రాంగ్ వర్కౌట్, ఏది మిస్టేక్ చెప్తే ఏం కాదు. ఇంట్లో మిస్టేక్ అస్సలే చేయకూడదు. ఇట్లా ఉంటాయి అన్నట్టు. అట్లా చేసినప్పుడు మాత్రమే మనము స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తాం. నేనైతే రాంగ్ చెప్పాను. మీరేమన్నా సొంతంగా ప్రయోగాలు చేసి ఏదైనా చేసుకుంటే చెప్పలేను. 99% అయితే అదే ఉంటుంది. నేను చెప్పేటప్పుడు అయితే 100% సేఫ్ జోన్ అది ఇస్తా. ఎవరు స్టాండర్డ్ ఎవరు, మీడియం ఎవరు, లో ఎవరు. మీరు లో అన్నప్పుడు లోనే చేయండి. నాకు తెలుస్తుంది మీ బాడీ గురించి. ఒక్కొక్కరికి ఏ బాబు నువ్వు లో చేయని నేను చెప్పుకునేంత టైం కాదు. ఇప్పుడు ఒక బ్యాచ్ లో అంటే మీడియం, అంటే మీడియం కంటే కొంచెం తక్కువ చేయాలి. అప్పుడు ఎక్కువ రిపిటేషన్ అవుతుంది కాబట్టి మనకు రోజుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రౌండ్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయద్దు. వర్కౌట్ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయద్దు. ఏ ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా కానీ తెలుసు ఒక్కసారి హాస్పిటల్ పోయి చూసుకుంటే 10,000 పడతాయి. 10,000 అయితే ఈజీ పడతాయి ఎంత చిన్న మిస్టేక్ అయినా కానీ. కాబట్టి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయండి. ఓకేనా? అటెన్షన్, స్టాండ్, అటెన్షన్. ఓకే, ఒకసారి బ్రీతింగ్ బాగా చెంపు అవసరం లేదు. ఇగో దీన్ని సాగా తీసుకుంటా వదిలిపెట్టాలి. మన అందరూ బ్రీతింగ్లోనే అవుతుంది సిస్టమ్ ఇలా. ఇగో చెప్ప. ఓకే, రెడీ. ఇగో ఇది శ్వాస తీసుకొని రావాలి. బెస్ట్ టైం కొట్టాలనుకున్నప్పుడు శ్వాసనే. నువ్వు 5 నిమిషాలు అలా 4 మినిట్స్ చేంజినా మనం రన్నింగ్ చేయాలంటే శ్వాస ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఎంత పికప్లో తీసుకోవాలనేది పర్ఫెక్ట్ అయితేనే మనం టైమింగ్ చేయగలుగుతాం. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే, అటెన్షన్, స్టాండ్, అటెన్షన్, స్టాండ్, అటెన్షన్, క్లోజ్, డైస్ పాస్.